హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. శ్రీ వ్లాగ్స్. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? చూసారా, హైదరాబాద్లో గత 3-4 రోజులుగా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి, అసలు ఆగకుండా. కరెక్ట్గా 3 ఆ టైం అప్పుడైతే కురుస్తూ ఉన్నాయి. ఇంక ఈ వర్షానికి బట్టలు ఉతకాలన్నా కూడా ఇబ్బంది, ఉతకపోతే ఎక్కువైపోతాయన్న బాధ. ఎలాగైనా కానీ ఉతుక్కొని ఏదో నీడకైతే ఆరబెట్టుకోవాలి. కానీ ఎండకు ఆరితే స్మెల్ అయితే ఉండవు. ఇలాగా వర్షంలో ఆరబెట్టిన బట్టలు, వర్షం కురిసినప్పుడు ఆరబెట్టిన బట్టలు అయితే స్మెల్ వస్తూనే ఉంటాయి. అందుకైతే కంఫర్ట్ పెట్టుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. నాకు కొంచెం ముందు రేకుల షెడ్ ఉంది కాబట్టి ఆ రేకుల షెడ్ కిందనైతే ఆరబెట్టుకున్నాను, కార్ పార్కింగ్ దగ్గర. కొంచెం అలాగా ఆరుతున్నాయి. ఆ తర్వాత తీసేసి మంచిగా ఫ్యాన్ గాలి కింద అయితే వేసుకుంటున్నాను. మరి ఏం చేస్తామండి, వర్షానికి హైదరాబాద్లో వర్షాలు అయితే మాత్రం ఫుల్ రేంజ్లో పడతా ఉన్నాయి, అసలు ఆగట్లేదు. కరెక్ట్గా 3 గంటలకు స్టార్ట్ చేస్తే ఉన్నాయి వర్షాలు. కరెక్ట్గా పిల్లలు స్కూల్ నుంచి, కాలేజీ నుంచి వచ్చే టైం అప్పుడైతే స్టార్ట్ అవుతుంది వర్షం. ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావండి. చిన్న పాపకు ఇంకా 2-3 గల్లీలు అవుతలే కాబట్టి గొడుగు వేసుకుని వెళ్ళి నెమ్మదిగా అయితే తీసుకురావచ్చు. పెద్ద పాపకి చెప్పాలంటే ఐడిపిఎల్లో ఉంది కదా, చాలా దూరం. ఏం చేయాలని ఆలోచించి ఇంకా మా ఆయనగారు ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. కారు వేసుకొని అయితే బయలుదేరి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నామండి. మా ఆయనగారు, నేను. మా చిన్న పాపనేమో మా అన్ని వాళ్ళు అయితే తీసుకురమ్మని చెప్పాము. ఇంకా కారు వేసుకొని బయలుదేరి వెళ్తున్నామండి. ఫుల్ వర్షాలు నిజంగా ఎలా పడుతున్నాయి అంటే, నిజంగా ఏ పని చేద్దామన్నా కూడా ఇది లేదు. ఏమంటారు, అతివృష్టి అనావృష్టి అంటారు. కురిస్తే వర్షాలు కురిస్తే, లేకపోతే ఎండలు కాస్తాయి. చూడండి రోడ్లు ఎలా ఆటో వెళ్తుంటే రోడ్లు వాటర్ చూడండి ఎంత ఫ్లో అవుతున్నాయో. ఆటో పక్కన ఎవరన్నా ఉంటే మొత్తం తడిసిపోతారు నిజంగా. ఇంకా ఆటో కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి నెమ్మదిగా. వచ్చేసి ఇంకా పెద్ద పాపని అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి కదా, చింతల్లో రోడ్లు చూడండి ఏకంగా నదుల్ని తలపిస్తూ ఉన్నట్టు ఉన్నాయి. అంత లోతు అయితే ఉన్నాయి. వాటర్ చూడండి, వెహికల్స్ వెళ్తుంటే వాటర్ ఎంత ఫ్లో అవుతూ ఉన్నాయో. ఇంకా ఏ డ్రైనేజ్ ఉందో, మ్యాన్ హోల్ ఎక్కడుందో ఏముందో తెలియదు. నిజంగా చూసుకోకుండా వెళ్ళామంటే అందులో పడతారు, అంత ఇదిగా అయితే ఉన్నాయి వాటర్. ఇంక వచ్చేటప్పుడు అయితే నర్సరీలో మొక్కలు అవి కొనుక్కుంటారు చాలామంది. వర్షాకాలం కదా, మొక్కలు నాటుకుంటే మంచిగా బతుకుతాయని చెప్పి చాలామంది మొక్కలు అయితే కొనుక్కుంటూ ఉన్నారు. చూడండి, ఈ షార్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఉంటానండి, ఓకే, బాయ్.